కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్లో అంబేద్కర్ పట్ల ఆయన నామస్మరణ పట్ల అసహనాన్ని ఖండిస్తూ దళిత రైట్స్ ఫెడరేషన్ మరియు రాష్ట్ర మానవ ఉద్యోగ సంఘం అధ్యక్షులు తులిబెల్లి అశోక్ ఆధ్వర్యంలో టంగుటూరులోని అంబేద్కర్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో జేబీఎం పార్టీ జిల్లా అధ్యక్షులు కేవీ కృష్ణారావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు బొడ్డు సతీష్, దేవరపల్లి చంద్రబాబు, నోగతోటి పేరయ్య, కసుకుర్తి రాజు, ప్రేమచంద్, సాయి తేజ్ తదితరులు వెనక్కి తీసుకోవాలి. అమిత్ షా అంబేద్కర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలి. అమిత్ షా అంబేద్కర్ గారి పై చేసిన అనుచిత వ్యాఖ్యల్ని లాలి భారత రాజ్యాంగం, లాలి భారత రాజ్యాంగం. భారతదేశానికి అంబేద్కర్ మార్గమే శరణ్యం. అంబేద్కర్ భారతదేశ రాజ్యాంగానికి శరణ్యం, శరణ్యం. ప్రియమైన మిత్రులారా, నిన్న జరిగినటువంటి పార్లమెంట్ సమావేశాల్లో ఈ యొక్క దేశానికి హోంమంత్రి అయినటువంటి అమిత్ షా గారు మాట్లాడుతూ ప్రతి ఒక్కళ్ళు ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ అని కలవరిస్తున్నారని చెప్పి అమిత్ షా గారు అంబేద్కర్ గారిని తలుచుకునే బదులు ఏదైనా దేవుడిని తలుచుకుంటే స్వర్గానికి పోతారు అంటున్నారు. అయ్యా అమిత్ షా గారు, మా తాతలో తండ్రులు మా ముత్తాతలో 50 ఏళ్ళు ఈ యొక్క దేవుళ్ళకి మొక్కి వాళ్ళ నొసులు అరిగిపోయినాయ్యా. మాలపల్లి ఊరి చివరే ఉంది, ఊరి మధ్యకి ఏ దేవుడు తీసుకెళ్ళలేదు మమ్మల్ని. అదేవిధంగా అమిత్ షా గారు, మీ యొక్క దేవుడు స్వర్గాంశంగా దేవుడు ఎరుగు, కానీ ఈ దేశంలో ఇప్పుడు కూడా నిన్నగాక మొన్న ఈ యొక్క ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి మ్యాజిక్ మాస్టర్ అయినటువంటి ఇళయరాజా గారిని కూడా గర్భగుడిలోకి రానిలేదు. కానీ మీరు మీ దేవతలు మీ దేవుళ్ళు మమ్మల్ని స్వర్గంలోకి రాణిస్తారా? అమిత్ షా గారు గుర్తుపెట్టుకోండి, చదువుతా ఉన్నాం, మీ దేవుళ్ళకు కూడా రక్షణ కల్పించింది బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. బాబ్రీ మసీద్ కేసు, రామాలయం కేసు వస్తే ఈ దేశంలో మీరు గుళ్ళో ప్రార్థన చేస్తే మీకు ఈరోజు రామ మందిరం నిర్మించబడిందా? బాబ్రీ మసీదు కూల్చివేస్తే ఆ యొక్క వివాదాస్పదాన్ని మీ యొక్క మసీదులు పరిష్కరించగలిగినాయా? ఈ యొక్క బాబ్రీ మసీదు అయినా సరే, అదేవిధంగా రామాలయం యొక్క సమస్యనైనా భారత రాజ్యాంగానికి లోబడి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని గుర్తుపెట్టుకో అమిత్ షా. నువ్వు కాదు, మీ తాతలు కాదు, మీ ముత్తాతలు కాదు, మీ మనవలు కూడా ఎవరైనా సరే బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ దేశానికి శరణ్యం అని చెప్పి గుర్తుంచుకోవాలి. ఈ దేశంలో ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛ స్వతంత్రాలు, ఆడవాళ్ళు మగవాళ్ళు, కులాలకి మతాలకు అతీతంగా అందరూ కూడా ఈరోజు బతుకుతున్నారంటే అది కేవలం బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి హక్కులు మాత్రమే, ఆయన కల్పించినటువంటి రాజ్యాంగం మాత్రమే అని చెప్పి మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. అందుకే చెబుతా ఉన్నాం, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈ కార్యక్రమంలో మన యొక్క మిత్రుడు కందిపాటి కృష్ణ గారు, జేబీఎం పార్టీ జిల్లా అధ్యక్షులు మాట్లాడాల్సి కోరుతున్నాను. అందరూ జేబీఎం, నా పేరు కేవీ కృష్ణారావు, జేబీఎం భారత పార్టీ జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో, మరి ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రం తెలంగాణలో వర్గీకరణ విషయంలో కానీ భారత రాజ్యాంగం మీద కానీ ఎంతో కుట్ర జరుగుతూ ఉన్నాయి. ఈ వర్గీకరణ విషయంలో మానల్ని మాదిగల్ని శాశ్వతశత్రువు చేసినటువంటి దుర్మార్గమైన చర్య ఈ యొక్క కేంద్ర ప్రభుత్వానికి చెందుతుందని చెప్పని మేము చెప్తా ఉన్నాం. జీవీఎం భారత పార్టీ ఖండిస్తూ ఉన్నాం. ఏదైతే ఈ యొక్క వర్గీకరణ విషయంలో వర్గీకరణ వ్యతిరేకిస్తూ మానవ ఉద్యోగ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అశోక్ బాబు గారు ఏదైతే వర్గీకరణ వ్యతిరేకిస్తూ పనిచేస్తూ ఉన్నాడో అటువంటి వర్గీకరణకి సమర్థిస్తూ ఈ యొక్క పార్టీలు కుమ్ముగాస్తూ ఉన్నాయి. ఇది సబబు కాదు. ఎంతోమంది, చాలా మంది కూడా ఈరోజు వర్గీకరణకి అనుకూలం మా ప్రభుత్వాలని చెప్పి చెప్తా ఉన్నాయి. మీ ప్రభుత్వాలు అయితే అనుకూలం కావచ్చు. ఈ వర్గీకరణ అనే విషయం మానవులకి మాదిగల మధ్య జరుగుతున్నటువంటి పోరాటం కాదు. రాజ్యాంగ వ్యతిరేక శక్తులకి, రిజర్వేషన్ వ్యతిరేక శక్తులకి మానవులకు జరుగుతున్న పోరాటం అని చెప్పని జీవన భారత పార్టీ చెప్తా ఉన్నది. దళితుల్ని రాజ్యాధికారి దిశగా పోనీయకుండా, లక్ష్యం వైపు చూడకుండా ఏదైతే ఈ మనవాద భావజాలం కలిగిన పార్టీలు, పెత్తందారి పార్టీలు చేస్తున్నటువంటి దుర్మార్గమైన చర్యలని చెప్పి మేము ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆ క్రమంలో గవర్నర్ అశోక్ బాబు గారిని, తులిబెల్లి అశోక్ బాబు గారిని
సస్పెండ్ చేయటం ఆ యొక్క దుర్మార్గమైన చర్య, కక్షాదింపు చర్య అని చెప్పి చెప్తా ఉన్నాం. మార్చి 12వ తారీఖు దళిత రాత్రి సమ్మేళనం జరిగితే దాంట్లో మాట్లాడిన దానికి ఈరోజు ఎన్నికలు కూడా వచ్చింది మార్చి 16వ తారీఖు అయితే మార్చి 12వ తారీఖు మాట్లాడిన దాన్ని వీడు పార్టీలకు పులిమి దురుద్దేశంతో ఈరోజు మాల పక్క సపోర్ట్ చేస్తున్నాడు, రాజ్యాంగ పరిరక్షణ కోసం పనిచేస్తున్నాడు, రాష్ట్ర ఉద్యోగ సంఘంగా మానవ ఉద్యోగ సంఘంగా నిలబడ్డాడని చెప్పని అతనికి వార్నింగ్ ఇవ్వటం, అతని మీద కంప్లైంట్ చేయటం, భయప్రాంతులకు గురి చేయటం, సస్పెండ్ చేయడం జరిగింది. దీన్ని జీవీరావు భారతపేట సైడ్ ఖండిస్తూ ఉన్నాం. మేము ఇది సబబు కాదు. పాలకులారా గుర్తుపెట్టుకోండి, ఒక మాలనే కాదు భారత రాజ్యాంగ పరిరక్షకులందరూ కూడా రిజర్వేషన్ వ్యతిరేక పోరాట సమితి అంతా కూడా ఒకటి అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇది కరెక్ట్ కాదు. మీరు ఏదో అనుకుంటా ఉన్నారు, మీరు మాట్లాడటం మేము ఖండిస్తూ ఉన్నాము. ఇటువంటి దుర్మార్గమైన చర్యలకి, సహేతుకమైన చర్యలకి మాత్రం పాల్పడకండి. భారత రాజ్యాంగాన్ని గౌరవించండి, అంబేద్కర్ వాదాన్ని గౌరవించండి. మీకు చేతనైతే రిజర్వేషన్ కొనసాగించండి. ఈరోజు మా సంఖ్యాబలాన్ని కులగానం చేయండి, జనగణన చేయండి. ఏమి లేకుండా మేస్టిప గారు మీరు కులగణన చేస్తాం, జనగణన చేస్తామని చెప్పి అంటున్నారు. రిజర్వేషన్ వర్గీకరణ చేస్తూ ఉన్నారు. రిజర్వేషన్ వర్గీకరణ చేయడానికి నీ వల్ల ఏమవుతాయా? చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు, మీ వల్ల కాదు. భారత రాజ్యాంగం ఉంది, భారత రాజ్యాంగం ప్రకారం చేయాలా, కులగణన చేయాలా. ఈరోజు మా సంఖ్యాబలం తేల్చాలా. వర్గీకరణ చేయడానికి మీరేం చేస్తారు? సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అది సహేతుక కాదు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఏం మాదిగలు అంటే ప్రతి మా ఎస్ఎల్లో మాదిలు చెమ్మర్లకు ఆపాదించుకుంటా ఉన్నారు. పెద్ద కులం చెమ్మర్లు ఈరోజు చెమ్మర్లు వ్యతిరేకిస్తున్నారు, మాటలు వ్యతిరేకిస్తున్నారు. మీరేంటి చేస్తారు వర్గీకరణని? ఇది సమంజసం కాదు. వర్గీకరణ చేసే పని కులగణన చేయండి, జనగణన చేయండి. మా యొక్క నిష్పత్తి ఎంతో తేల్చి ఎవరు ఓటు వాళ్ళకి పంచండి. అంతేగాని మీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, ఇష్టం వచ్చినట్టు చర్యలు తీసుకోవటం, అశోక్ బాబు మీద ఇలాంటి చర్యలు కానీ, ఒక అశోక్ బాబే కాదు మాలలో కానీ అంబేద్కర్ వాదుల్లో కానీ మా నాయకులు ఎవరి మీద ఇలాంటి చర్యలు, దుర్మార్గ చర్యలు తీసుకుంటే మీ ఇష్టం కబడ్దా చెప్తా ఉన్నాం. జీవీరావు భారతపేట ఖండిస్తూ ఉందని చెప్పని చెప్తూ అందరికి జై భీమ్.